SR7 టీవీ న్యూస్. జర్నలిస్ట్ ను హత్య చేసిన హంతకులకు శిక్ష పడాలి. చర్ల జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుతో నిరసన ర్యాలీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాల్లో యువ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను హత్యకు నిరసిస్తూ చర్ల మండల కేంద్రంలో జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల చేతబూని ముఖేష్ చంద్రకర్ ని హత్య చేసిన హంతకులకు శిక్ష పడాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చర్ల జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్ లో కూడా జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శించారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ దుర్సా చంటి. న్యాయం చేయాలి ముఖేష్ చంద్ర గారి కుటుంబానికి, న్యాయం చేయాలి ప్రభుత్వం ముఖేష్ చంద్ర గారి కుటుంబానికి, న్యాయం చేయాలి ప్రభుత్వం. ముఖేష్ చంద్ర గారిని హత్య చేసిన హంతకులను వెంటనే. బీజాపూర్ జిల్లాకు చెందిన యువ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని కొందరు దుండగులు హత్య చేయడాన్ని చర్ల జేఏసీ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. హత్యకు కారకులైన వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హత్యకు గురైన ముఖేష్ చంద్రకర్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ముఖేష్ చంద్ర హత్యకు కారకులైన వారిపై వారికి ఉన్న సెక్యూరిటీ గార్డును తొలగించాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రకర్ ఒక ఛత్తీస్గఢ్లోని మంచి జర్నలిస్టు. అతను చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీల సమస్యలను అయితే ప్రముఖంగా ప్రచురించడంలోని ముఖేష్ చంద్రకర్ ఇప్పుడు ముందుంటాడు. అంత ఉత్తమ జర్నలిస్ట్ని అంత కిరాతకంగా హత్య చేయడం కూడా చాలా బాధాకరం. వెంటనే వాళ్ళని శిక్షించాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ నుంచి కూడా అతను ఇక్కడ నుంచి మంచి కథనాలు కూడా అందించాడు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడా అద్భుతమైన కథనాలు అందించడంలో ముఖేష్ చంద్రకర్ ఇప్పుడు ముందుంటాడు. ప్రజల మనిషిగా అయితే మాత్రం ముఖేష్ చంద్రకర్ ఇప్పుడు నిలిచిపోతాడు. వెంటనే అతన్ని హత్య చేసిన వాళ్ళని అయితే శిక్షించాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం.